చందమామ కథ పొగరుబోతు సిద్ధయ్య. చాలా కాలం క్రితం రాజన్నపేట అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక పొగరుబోతు ఉండేవాడు. వాడెంత పొగరుబోతంటే కోపం వస్తే ఆఖరకు ఆత్మబంధువు లాంటి వారినైనా నానా తిట్లు తిడుతూ కొట్టేందుకు కూడా వెళ్ళేవాడు. వాడి ఈ దుష్ట ప్రవర్తనకు అలవాటు పడిన గ్రామస్తులు వాడంటే దూరంగా ఉండేవాళ్ళు. ఒకసారి వాడి పొలంలో చంద్రన్న అనేవాడి గేదె పడి మేయసాగింది. సిద్ధయ్య దాన్ని కర్రతో బాది చంద్రన్న ఇంటికి పోయి, ఒరే చంద్రన్న, నీ గేదె నా చేలో పడి సర్వనాశనం చేసింది. ఇప్పుడు నా ఆవులన్నింటినీ నీ పంట పొలంలోకి తోలబోతున్నాను అన్నాడు రౌద్రంగా. వాడి కోపం ఎరిగిన చంద్రన్న శాంతంగా, అదేదో నోరు లేని గేదె, పైగా నీ పొలంలో ఏ పంట లేదాయే, ఏదో పచ్చిగడ్డి మేసి ఉంటుంది, ఈసారికి క్షమించు సిద్ధయ్య అన్నాడు. అయినా సిద్ధయ్య శాంతపడక, దానికి నోరు లేదు, నువ్వు నోరున్న చవటవి. జరిగిన దానికి శిక్షగా నువ్వు వారం రోజుల పాటు దాని పాలు మా ఇంటికి ఇచ్చిపోవాలి, లేదా నా ఆవులు పచ్చగా ఉన్న నీ పంట పొలంలో పడి మేయడం ఖాయం అన్నాడు. చంద్రన్న చేసేది లేక వారం రోజుల పాటు గేదె పాలను సిద్ధయ్యకు ఇచ్చుకున్నాడు. ఇంకొకసారి ఆ ఊరి వర్తకుడు పొరపాటున సిద్ధయ్య కొన్న బెల్లం తూకం తక్కువ తూచాడు. సిద్ధయ్య ఇంటికి వెళ్ళి జరిగింది గ్రహించి గావు కేకలు పెడుతూ వర్తకుడి దుకాణానికి వచ్చి, నేనంటే ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరగన అంతకు హడలు, అలాంటి నాకే దొంగ తూకాలు తోస్తావా అన్నాడు. వర్తకుడు ఎంతో మర్యాదగా, అయ్యా సిద్ధయ్య, పొరపాటు అనేది ఎవరికైనా సహజం. నేను కావాలని నీకు తక్కువ తోచలేదు. ఒకవేళ నేను మోసకారిని అనుకుంటే నా దగ్గర సరుకు కొనడం మానేయండి. అలా రంకెలేస్తూ నోటికి వచ్చినట్టల్లా తిట్టకండి అన్నాడు. నాకు నీతులు చెప్తావా? సరే, చూస్తా నీ సంగతి అంటూ వేగంగా వెళ్ళిపోయాడు సిద్ధయ్య. ఆ రాత్రి వర్తకుడు తౌడు బస్తాలు దాచుకునే పాక అంటుకుపోయింది. అది సిద్ధయ్యే చేసిన పని అని వర్తకుడితో పాటు ఊళ్ళో అందరికీ తెలిసినా వాడి పొగరుబోతుతనానికి భయపడి ఎవరు నోరెత్తలేదు. ఇలా ఉండగా ఆ ఊరికి ఎక్కడి నుంచో ఒక సన్యాసి వచ్చాడు. వారం తిరగకుండానే ఆ సన్యాసి గొప్ప మహిమలు కలవాడని ఊళ్ళో అందరికీ నమ్మకం కుదిరింది. ఆ కారణంగా ఆయనను వాళ్ళు రోజుకొకరింట భిక్షకు ఆహ్వానించసాగారు. ఇది చూసిన సిద్ధయ్య భార్యతో, ఊళ్ళో ఒక పూట తిండి గడవని వెధవలందరూ ఆ సన్యాసికి ఘనంగా భోజనాలు పెడుతున్నారు. నేను ఈ ఊరికే కాదు, పరగన అంతకు పేరు మోసిన వాణ్ణి. నేను ఆ సన్యాసిని ఈ మధ్యాహ్నం మన ఇంటికి భోజనానికి పిలుస్తాను. నువ్వు మరువక నీకు తెలిసిన పిండి వంటలన్నీ తయారు చెయ్యి అని చెప్పాడు. ఆ వెంటనే సిద్ధయ్య సన్యాసి దగ్గరకు వెళ్ళి, నేనంటే ఊళ్ళో అందరికీ తగని భయం. ఆ సంగతి ఈసరికి నీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్యాహ్నం నా ఇంటికి భోజనానికి రా అన్నాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకరిద్దరు ధైర్యం చేసి, ఆ చెప్పేదేదో కాస్త మర్యాదగా చెప్పరాదా సిద్ధయ్య అన్నారు. అయితే సన్యాసి వాళ్లతో, అందరూ నా దృష్టిలో సమానులు, నాకు ఎలా పిలిచారన్నది ముఖ్యం కాదు, నన్ను పిలిచిన వారింటికి తప్పకుండా భిక్షకు వెళతాను అన్నాడు. ఆహా, ఈ మతిమాలిన వెధవలకు బాగా చెప్పావు అని సిద్ధయ్య సన్యాసిని మెచ్చుకొని, నాకు ఏ పనైనా అనుకున్న వేళకి జరిగిపోవాల్సిందే, అందువల్ల సరిగ్గా 12 గంటలకు మా ఇంటికి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. సిద్ధయ్య చెప్పిన వేళకు సన్యాసి బయలుదేరబోతుండగా పాము కరిచిన వ్యక్తినొకడిని అతడి బంధువులు మోసుకు వచ్చి ఆయన పాదాల ముందు పడేసి మంత్రం వేయమన్నారు. సన్యాసి వాళ్లతో మంచి మనస్సుతో అందరికీ శుభం కోరుకోవడమే మంత్రం అని సంచిలో నుంచి విభూది తీసి పాము కాటు తిన్నవాడి నుదుటిన పెట్టాడు. కొంతసేపటికి వాడు నిద్ర నుంచి లేచినవాడిలాగా లేచి కూర్చున్నాడు. ఇది ముగిసి సన్యాసి సిద్ధయ్య ఇంటికి చేరుకునేసరికి 12 దాటింది. సిద్ధయ్య ఆయన కేసి పళ్ళు కొరుకుతూ చూసి, నాకు ఏ పనైనా అనుకున్న వేళకు జరిగిపోవాల్సిందే అని ముందే హెచ్చరించాను. నేను 12 గంటలకు భోజనం చేసేశాను, ఇప్పుడు 12:30, ఇక వెళ్ళు అన్నాడు. అతిథి నారాయణుడితో సమానం. భోజనానికి పిలిచిన అతిథి రాకుండా
భోజనం చేయటం గృహస్థు చేయకూడని పని. జరిగిందేదో జరిగింది. అతిథిని పొమ్మని మరింత పాపం కట్టుకోకు అన్నాడు సన్యాసి. ఇది విని రెచ్చిపోయిన సిద్ధయ్య, నాకే నీతులు చెప్తావా అంటూ సన్యాసి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఇది చూసిన వాళ్ళు కోపం పట్టలేక మూకుమ్మడిగా పోయి సిద్ధయ్యను కొట్టబోయారు. అయితే సన్యాసి వాళ్ళను ఆగమని, మనిషికి పొగరుబోతుతనం ఉండకూడదు, ఇతడికి ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడు, నా మీద గౌరవంతో అతన్ని వదిలేయండి అన్నాడు. సరిగ్గా సన్యాసిని కొట్టిన 6 నెలలకు సిద్ధయ్య కుడి అరచేతిలో చిన్న పొక్కు లేచి క్రమంగా పెద్దదై భరించలేనంత బాధగా తయారైంది. పరీక్షించిన వైద్యులు అది రాచపుండని తేల్చారు. సిద్ధయ్య ఎన్ని వైద్యాలు చేయించినా పుండు మానలేదు. చివరకు వైద్యులు శస్త్రచికిత్స చేసి చెయ్యి తీసేయకపోతే మరెన్నాళ్ళో బ్రతకమని సిద్ధయ్యకు చెప్పారు. ఇప్పుడు సిద్ధయ్యలో చావు భయం కొద్దీ కాస్త పశ్చాత్తాపం రేకెత్తింది. సన్యాసిని కొట్టినందువల్లే తనకి దుర్గతి ప్రాప్తించిందని వాడు గ్రహించాడు. అయితే ఇంతకాలంగా ఊరంతను హడలెత్తించిన తను శస్త్రచికిత్స చేయించుకొని మొండి చేత్తో తిరుగుతుంటే అందరూ హేళన చేస్తారని వాడికి బాధ కలిగింది. ఈ స్థితిలో సన్యాసి మరొకసారి ఆ ఊరు వచ్చి సిద్ధయ్యను గురించి వాకప్ చేశాడు. వాడి దీనస్థితి తెలుసుకొని ఒంటరిగా వాణ్ణి చూడబోయి ఎంతో జాలిగా దయగా, సిద్ధయ్య ఎలా ఉన్నావు అని అడిగాడు. సిద్ధయ్య ఒక్కసారి బోరుమని, స్వామి ఇలా ఉన్నాను, మీరో దేవుడో నన్ను కఠినంగా శిక్షించారు అంటూ సన్యాసి పాదాల మీద పడి ఏడ్చాడు. సన్యాసి వాణ్ణి లేవనెత్తి, నాయనా, నీలో పశ్చాత్తాపం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో కాదు, నీ పొగరుబోతుతనమే నిన్ను శిక్షించింది. ఏది ఆ చెయ్యి చాచు అని వాడి చేతిలో ఇంత విభూది చల్లాడు. మరుక్షణం వాడి అరచేతిలో ఉన్న రాచపుండు మటుమాయమైంది. సన్యాసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరియట వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సిద్ధయ్య పూర్తిగా మారిపోయాడు. క్రమంగా ఆ ఊరిలోనే కాక చుట్టుపక్క కూడా వాడి వంటి సౌమ్యుడు దయాగుణం కలవాడు లేడని పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.